ఈ విధంగా అడుగుతున్నారు. ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలాలు సిద్ధిస్తాయో అట్టి దానిని తెలుపమని ఆ మునుడు సూత మహర్షిని కోరగా అందులో సూత మహర్షి ఈ విధంగా అంటున్నారు. పూర్వము నారదుడు కూడా మీ మహావిష్ణువుని ఇదే విధంగా అడగగా ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు. పూర్వము నారదుడు సకల లోకాలను తిరుగుతూ మార్గమున భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి అయ్యో ఈ కష్టాలు ఎలా తొలగిపోతాయని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణులోకంలో చతుర్భుజుండగు తెల్లని శరీర ఛాయ గలవాడకు శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడకు ఆ క్రియలను చూసి ఈ విధంగా అంటున్నాను. వాక్కుతో విచారించి చెప్పుటకు కానీ మనసుతో ఊహించి చెప్పుటకు కానీ శాక్యం కానీ అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యాంతరైత నిర్గుణుడవయ్యా సుగుణాత్ముడమైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు ఓ శ్రీమన్నారాయణ నీకు నేను భక్తితో నమస్కరిస్తున్నానయ్య స్వామి అని పరగగా ఆ స్తోత్రం అనగా మాట విని ఆ విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు. నారద మహర్షి నీవు వచ్చినటువంటి కారణమేమి, నీ కోరిక ఏదైనా సరే నాకు చెప్పవయ్యా, నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను అని పలకగా అప్పుడు ఆ విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు. ఆ విష్ణుమూర్తితో నారద మహర్షి విధంగా అంటున్నాడు. జగద్రక్షక ఈ భూలోకంలో మానవులు నానాయులను పుట్టుచో నానా విధాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారయ్యా, వారికి ఆ కష్టాలు తొలగిపోవడమే ఏదైనా ఉపాయం చెప్పి వారిని అనుగ్రహింపవే స్వామి అని కోరగా అందులో విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి నీవు లోకహితార్థమైనటువంటి అనగా అందరికీ ఉపయోగకరమైనటువంటి చక్కని విషయాన్ని అడిగావు. అందులో ఒక వ్రతం కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి, సకల దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా అత్యంత ధనవంతులు సంపన్నులు అయితారు, అంత్యన్న సర్వలోక ప్రాప్తిని పొందుతారని చెప్పగా అప్పుడు ఆ నారదమహర్షి విధంగా అంటున్నాడు. స్వామి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇదివరలో ఎవరైనా ఆచరించారా, ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి, దయచేసి మాకు చెప్పండి స్వామి అని కోరగా అందులో ఆ విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల కష్టాలు సకల దుఃఖాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి తప్పకుండా సత్సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వ్రతాన్ని వైశాఖ మాసం నుండి కానీ కార్తీక మాసం నుండి కానీ మాఘమాసం నుండి కానీ లేదా ఒక శుభదినం నుండి కానీ ఆచరించవచ్చు అని చెప్పి ఏదైనా కష్టాలు సంభవించినప్పుడు, ఏదైనా వివాదాలు కలిగినప్పుడు, ఏదైనా దుఃఖాలు కలిగినప్పుడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అట్టి కష్టాలు అట్టి దుఃఖాలు అట్టి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని చేసేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాళ్ళ కృత్యాలు నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో ఓ దేవాదిదేవ ఓ సత్యనారాయణ స్వామి ప్రభు ఈరోజు నీ యొక్క అనుగ్రహం పొందడానికే మేము భక్తి శ్రద్ధలతో నీ యొక్క వ్రతాన్ని చేయాలనుకుంటున్నామయ్యే స్వామి అని చెప్పి ఆ స్వామి గారికి నమస్కరించి ఆ రోజు పూజాపరణను ప్రారంభించాలి. ఆ విధంగా పూజాపరణని ముగిశాక రాత్రి ప్రారంభ కాలాన అనగా సాయంకాలము మరలా తామాదించి ఆ పూజాస్థలాన్ని హోమయంతో అలిగి పరిపిండి మొదలైన రంగుల చూర్ణాలతో ముగ్గు పెట్టవలను. తదుపరి ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద 5 రంగుల చూర్ణాలతో ముగ్గు పెట్టి దానిపై కలశాన్ని ఉంచవలను. ఆ కలశం వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా మట్టితోనైనా సరే చేయించి ఉండవలను. లోపత్వం చేయరాదు. మరలా కలశం ముందు ఒక నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమాన్ని ఉంచవలను. ఆ ప్రతిమము ఒక కర్ష బంగారంతో కానీ లేదా అర్ధాకర్ష బంగారంతో కానీ లేదా తూదకు భావకర్ష బంగారంతోనైనా సరే చేయించి ఉండవలను. ఆ ప్రతిమానికి పంచామృతాలతో అభిషేకం చేశాక మండపంలో ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తదుపరి ఆదిత్యాది నవగ్రహాలను అదే మతాభక్తాది దేవతలతో సైతంగా ఆవాహన చేసి పూజించవలను. ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించవలను. 4 వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును.
బ్రాహ్మణులు కాని వారు మాత్రము తప్పకుండా పౌరాణికంగానే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసేవారు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేనిచో బెల్లము, రవ్వలేనిచో గోధుమ నూక ఇవన్నీ కూడా సమానంగా అనగా చెరుంబావు చొప్పున చేర్చి ఆ స్వామివారికి నైవేద్యంగా నివేదించగలను. ఆ విధంగా నైవేద్యాలు జరిపిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలు ఇచ్చి కథా శ్రద్ధగా విని బంధువులతోడను మిత్రులతోడను కలిసి భోజనాలు చేసిన పిమ్మట ఆ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా రోజంతా కూడా ఆ పూజాస్థలాన భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి ప్రీతిగా భక్తి నృత్యాగీతాలు జరిపించవలను. ఇది ఇష్టనామ్యార్థములకు ఇహాలోకమున మిక్కిన సులభమైన మార్గం. జై గురో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరేంద్ర సత్యనారాయణ స్వాముల వారికి. సర్వమంగళమాంగళ్యే జై గురో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి జై.